నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కస్టమర్స్కి బెనిఫిట్ వచ్చే విధంగా డెవలప్ చేస్తున్నటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్తో ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారు డెవలప్ చేయడం జరుగుతుందండి. ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారి తరఫున మనం లాస్ట్ టైం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను సరికొత్త మరొక మంచి ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మన దగ్గర వీరేశం సార్ ఉన్నారు. సార్ దగ్గర ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో దాని ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మేము రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ తరఫున డెవలప్ చేసినటువంటి వెంచర్ మనం ప్రమోట్ చేయడం జరిగింది. దాని ద్వారా మంచి కస్టమర్ పరంగా బెనిఫిట్ తీసుకున్నారంటే ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్తున్నారో అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు కదా. ఒక్కసారి మీ మాటల ద్వారా మీ గుడ్ నేమ్ చెప్తూ మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, నేను వచ్చి పందెం వీరేశ, ఎక్సలెన్స్ ప్రాపర్టీ సీనియర్ డైరెక్టర్. మనం ఇది ఆల్రెడీ 10 ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసుకొని మనం 11th ప్రాజెక్ట్ కింద ఈ ఆర్గానిక్ వేలో పండిస్తున్న మన మలబార్ ఫ్రూట్స్ పైన కూడా ఇన్కమ్ ఇచ్చే విధంగా 60 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అయితే మన ఆల్రెడీ కస్టమర్స్ కోసం అయితే అందిస్తున్నాము. 60 acres అని చెప్పారు కదా, ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ అన్న విషయం చెప్పండి మన వ్యూవర్స్. ఈ లొకేషన్ వచ్చేసి నేషనల్ హైవే 365B అని మనకు ఏదైతే సిరిసిల్ల టు సూర్యాపేట సిద్దిపేట హైవే ఉందో ఆ హైవేకి జస్ట్ 4.5 kilometers లోనే మన ప్రాజెక్ట్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేజర్ టౌన్ అడుగుతూ ఉంటారు కదా, ఏ టౌన్ మన దగ్గర? జనగాం టౌన్ 4 districts కి అంటే 4 districts సెంటర్ పాయింట్ ఆఫ్ అయినా మన జనగాం డిస్ట్రిక్ట్ కి చాలా దగ్గరలో ఉన్నాం. చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎన్ని గజాల ఓపెన్ ఫ్లాట్స్ ఇక్కడ అందిస్తున్నారని విషయం చెప్పండి. 120 square yards తక్కువ బడ్జెట్ లో 120 square yards లో మనం అయితే దగ్గర ఒక 400 to 500 plots అయితే ఫస్ట్ దఫా కింద ఇస్తున్నాము. 60 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో ఫస్ట్ అయితే 400 plots అయితే మనం అందించడం జరుగుతుంది ప్రెసెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ బిగ్ సైజ్ ఎవరైనా ఈ 120 కాకుండా పెద్ద సైజ్ కావాలన్న వాళ్ళకి నెక్స్ట్ ఎలా ఉంటుందన్న విషయం? 120, 240, 600, 1200 వరకు కూడా మనం వాళ్ళు తీసుకోవచ్చు. అది వాళ్ళ అంటే ఇష్టాన్ని బట్టి తీసుకునే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ మోడ్ బట్టి మనకు వాళ్ళ స్క్వేర్ యార్డ్స్ పెరుగుతుందండి. సార్ ఇక్కడ వీడియోలో నేను బిగినింగ్ లోనే చెప్పడం జరిగింది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని చెప్పారు మీరు. నేను ఎందుకంటే దారిలో మీతో డిస్కస్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయం మన వ్యూవర్స్ కి మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలాంటి ఇక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయబోతున్నారన్న విషయం చెప్పండి. మల్బరీ ఫ్రూట్ అనేది రియల్ ఎస్టేట్ చరిత్రలో ఫస్ట్ టైం మనం వాడుతున్నాం. ఇది ఇంతవరకు ఎవరు కూడా ఒక మల్బరీ ఫ్రూట్ పైన కస్టమర్స్కి బెనిఫిట్ ఇవ్వలేదు, పండించలేదు. అలాంటిది మనం క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం అలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసి కస్టమర్కి కూడా దానిపైన కూడా మనం బెనిఫిట్ ఇవ్వబోతుంది. సార్ ఇప్పుడు మల్బరీ ఫ్రూట్ ప్లాంటేషన్ మీరు చేస్తున్నారు అండ్ కొంతమందికే దాని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా ఈ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు ఆ ఫ్రూట్ తినడం వల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి కూడా చెప్పండి. ఈ మల్బరీ ఫ్రూట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది మన బాడీకి. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ని రాకుండా నివారిస్తుంది, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ఎనిమియా అంటే రక్తహీనత ప్రాబ్లమ్స్ని కూడా రాకుండా చేస్తుంది. ప్రతి ఒక్కటి అంత కంటి చూపు ప్రాబ్లం, ఐ ప్రాబ్లమ్స్ని ఇలా ఒకటి కాదు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఇమ్యూనిటీ పవర్ చేస్తూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. అది మీకు మార్కెట్ కూడా దొరుకుతుంది. అంటే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక విధంగా వచ్చేసి ఇది సేల్ చేసుకుంటే లాభాలు వస్తాయి, దాంతోపాటు ఎవరైతే దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాడుతున్నారో వాళ్ళకి హెల్త్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మల్బరీ కాన్సెప్ట్ అనేది ముందుకు తీసుకోవడం జరిగింది. సార్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి బెనిఫిట్స్ రావాలనుకుంటున్నారో ఒకసారి అయితే ఈ వెంచర్ విజిట్ చేయండి. ఇది వచ్చేసి టోటల్గా 60 acres అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ లీగాలిటీ గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. సార్ మన వ్యూవర్స్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు లైక్ ఫామ్ ఫ్లాట్స్ అంటే లైక్ ఏ విధంగా ఫ్లాట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, అండ్ రెండోది వచ్చేసి మీరు ఏదైతే ప్లాంటేషన్ చేసి ఫ్రూట్స్ వస్తున్నాయంటే దాని నుంచి బెనిఫిట్స్ ఏ విధంగా కస్టమర్స్కి ఇస్తారన్న విషయం చెప్పండి. ఓకే సరే సార్, 100%. మనం లీగల్ పరంగా అయితే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమండి. ఎందుకంటే కస్టమర్స్కి ఎప్పుడైతే మన దగ్గర ప్రాపర్టీ తీసుకున్నారో మళ్ళీ ఎలాంటి వర్క్తో ఈ పని ఉంది ఆ పని ఉందని గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా నాలా కన్వర్షన్ చేస్తూ మిటేషన్ చేస్తూ ఫుల్ LRS పెయిడ్ చేసే ప్లాట్స్ని కస్టమర్స్కి అయితే మనం అందిస్తున్నాము, ఎలాంటి గవర్నమెంట్ వర్క్ పెండింగ్ లేకుండా. ఓకే సార్, ఇప్పుడు ఇదేదైతే మీరు 60 acres అని చెప్పారు కదా, రానున్నటువంటి 2 years కానీ 3 years కానీ నియర్ బై ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి, నియర్ బై ఉన్నటువంటి టౌన్స్ గురించి, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఓన్లీ ఫ్రూట్స్ ద్వారానే లాభాలు వస్తాయా, ఫ్యూచర్లో ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఇన్ఫాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది 60 acres వెంచర్ మీద అన్న విషయం చెప్పండి. అబ్సల్యూట్లీ సార్, ఇక్కడ ఆల్రెడీ జనగాం క్లస్టర్ అనేది మంచి డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్
ఆల్రెడీ కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇక్కడ వెంచర్స్ జనగా మాలేరులో మంచి మంచి వెంచర్స్, పెద్ద పెద్ద వెంచర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నట్టు. దానివల్లనే మనం ఇంత పెద్ద పెద్ద వెంచర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు కూడా ఆదాయాన్ని ఇవ్వడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే వేళ మనం కస్టమర్స్కి ఇవ్వబోతున్నాం అన్నట్టు. ఓకే, ఈ మాట చాలా బాగుంది సార్. ఆదాయంతో పాటు ఆరోగ్యం వస్తుంది 100%. కాబట్టి ఎవరైనా చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, మీరు చేసేటువంటి ఫ్రూట్ ప్లాంటేషన్కి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సదుపాయం ఏ విధంగా ఉంటుందన్న విషయం చెప్పండి. వాటర్ ఆల్రెడీ మీకు పక్కన చుట్టుపక్కల చూస్తే అన్ని వరి చేనులే పడుతున్నాయి కాబట్టి వరి చేను ఎక్కడైతే పండుతుందో అక్కడ నీటి లభ్యత అనేది బాగా ఉంటుంది. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి చేనుల మధ్యలో మనం ఆల్రెడీ ఆర్గానిక్ వేలో పండిస్తూ మనం ఇస్తున్నాం, నీటి లభ్యత ఉంది. ప్లాటింగ్ విషయానికి వస్తే అన్ని 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం కస్టమర్స్ కి. 60 ఫీట్ రోడ్ కూడా ఒకటి మెయిన్ రోడ్ ఇస్తున్నాము, తర్వాత 30 ఫీట్ రోడ్స్ అన్ని కూడా. ఓకే సార్, ఈ 60 ఎకర్స్ వెంచర్ కాబట్టేసి దీంట్లో ఓన్లీ ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తూ ప్లాంటేషన్ ఒకటే చేస్తున్నారా, లేదంటే వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయడానికి కస్టమర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైక్ ఇన్వెస్టర్స్ కానీ ఇక్కడ మీరు రిసార్ట్ లాంటి సదుపాయం అంటే వీకెండ్ హోమ్స్ కానీ అలా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్లాన్ ఉందన్న విషయం కూడా చెప్పండి. 100% సార్. మనకు ఆల్రెడీ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్లో ప్లాట్ కొన్నారంటే ఇన్కమ్ ఒకటే కాదు, ప్లాంటేషన్ బెనిఫిట్ ఒకటే కాదు, రిసార్ట్ మెంబర్షిప్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది. ఇయర్లీ 12 days అకామిడేషన్. ఆల్రెడీ దీనికి దగ్గరలోనే 8 కిలోమీటర్స్లోనే 18 ఎకర్స్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసిన గుప్తాస్ నేచర్ ఎంపైర్ రిసార్ట్స్ ఉంది. దాంట్లో కూడా మన రిసార్ట్ ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్సలెన్స్ ప్రాపర్టీస్లో ప్లాట్ కొంటే చాలా, రిసార్ట్ ఎమ్యూనిటీస్ ఫ్రీగా ఉంటుంది ఎక్కడైనా సార్. ఓకే సార్, ఇదైతే చాలా అంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇది ఒక బెనిఫిట్. బికాజ్ ఎందుకంటే వేరే కంపెనీలతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా మంది చాలా తక్కువ రోజులు ఇస్తారు. మీరు మంత్లీ ఒక రోజు చొప్పున కంప్లీట్ ఇయర్లో 12 days ఇస్తున్నారంటే ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. అది కూడా ఇంకా ఫ్యామిలీ తోటి వాళ్ళు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మీరు ఆల్రెడీ ఇక్కడ డెవలప్ చేసినటువంటి రిసార్ట్లో ఉండడానికి అయితే ఇది ఒక మంచి అవకాశం సార్. ఎందుకోసం అంటే సార్, మన ప్లాట్ కొనడం అనేది కస్టమర్స్కి కళగా ఉంటుంది. ఆ కళని డ్రీమ్ని కళ అంటే నిజం చేసుకున్నాడు, కానీ ఆ ప్లాట్ని ఆ ఎసెట్ని ఎంజాయ్ చేయాలంటే ఆస్వాదించాలి అనేది మా ఉద్దేశం. ఓకే, అది చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు అయితే మల్బరీ ప్లాంటేషన్ చేస్తామని చెప్తున్నారు, లీగాలిటీ గురించి చెప్పారు. ఇది వచ్చేసి జనగామ టౌన్కి చాలా దగ్గరలో ఉంది, ఇటువైపు చూసుకుంటే నేషనల్ హైవే కూడా దగ్గర ఉంది అని చెప్పారు కదా. ఒక ప్లాట్ కొన్నటువంటి కస్టమర్కి ఎన్ని మల్బరీ ప్లాంట్లు మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాంట్స్ ద్వారా వాళ్ళు పర్ ఇయర్లీ ఎంత వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అన్న విషయం ఒకసారి డీటెయిల్గా చెప్పి. మనకు 120 square yardsలో మనం 12 మల్బరీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే పెడుతున్నామండి. అట్లా పెట్టిన ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే 2 years వరకు మెయింటైన్ చేస్తూ మనం ఆల్రెడీ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాం. 2 years తర్వాత నుంచి మంచి క్రాప్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి అంటే 25th month నుంచి మనం ప్రతి కస్టమర్కి 120 square yards తీసుకున్న కస్టమర్ కూడా 12,000 చొప్పున ప్రతి సంవత్సరం అంటే 25th month ఇస్తాం, మళ్ళీ 37th month ఇస్తాం. అట్లా ఇయర్లీ వన్స్ 12,000 పర్ ఇయర్ లెక్కనే ఇస్తూనే ఉంటాం. ఓకే సార్, ఇది వచ్చేసి మనము ఈ వీడియో షూట్ అన్నది May 2026 మిడ్ ఆఫ్ ద సమ్మర్లో చేస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు డెవలప్ చేసి ప్లాంటేషన్ ఎప్పుడు మీరు చేయబోతున్నారు అంటే కమింగ్ రైనీ సీజన్లో ప్లాంటేషన్ చేస్తారన్న విషయం అడుగుతున్నాను. రైనీ సీజన్ లోపే కంప్లీటేషన్ అయిపోతుందండి ప్లాంటేషన్. ఓకే, 2 months లోపలనే కంప్లీటేషన్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మే అంటే మేబీ జూన్ జూలైలో మీరు జూలై ఎండింగ్ లోపల ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఒక 2 years అంటే 24 months క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ 25th month నుంచి మీరు ఏదైతే దీని నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉన్నాయో కస్టమర్కి ఇస్తాం. 100% అబ్సల్యూట్లీ మనకు 25th month ఫస్ట్ ఇన్కమ్ అనేది కస్టమర్కి వెళ్తుంది. 120 square yardsకి జస్ట్ 12,000. అదే 1200 square yards తీసుకున్న కస్టమర్కి అయితే 1,20,000 అక్షరాలు వెళ్తుంది. సార్ ఇక్కడ వచ్చేసి విషయం ఏంటంటే సార్, ఏదైతే మీరు ఒక ప్లాట్ కొన్న కస్టమర్కి ప్రాఫిట్ ఇస్తామని చెప్తున్నారు, ప్రాఫిట్ షేర్ రేషియో ఏ విధంగా ఉంటుంది చెప్పండి. షేర్ రేషియో ఏముందా అంటే మాకు ఇప్పుడు ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ తెలంగాణ మొత్తంలో కూడా రియల్ ఎస్టేట్ చరిత్ర ఫస్ట్ టైం మల్బరీ ఫ్రూట్ పైన పండించడం ఫస్ట్ టైమే, దానిపైన ఇన్కమ్ జనరేట్ చేసి కస్టమర్కి ఇవ్వాలన్న ఆలోచన రావడం ఫస్ట్ టైమే. అలాంటి మాకు ఎంతో పండిందా పండలేదా వచ్చిందా రాలేదా అనే ఆలోచన లేకుండా మేము ఆల్రెడీ కొన్ని అంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మేము తెలుసుకున్నాం వెళ్ళి. మినిమం టు మినిమం అయితే 12,000 పర్ ఇయర్ అయితే కస్టమర్కి ఇస్తాం. ఇది లాంచింగ్ ఆఫర్లో ఉందని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఈ జనగామ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే నేను తెలుసుకున్న విషయం అయితే ఎటువైనా ఫామ్ ల్యాండ్ మినిమం 4,500 5,000 రూపీస్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీరు లాంచింగ్ ఆఫర్లో పర్ స్క్వేర్ యార్డ్కి మీరు సేల్ చేస్తున్నారు విషయం చెప్పండి. 3,999 అయితే యాక్చువల్ ప్రైస్ అండి. ఇది మనం ఈ May 31st రోజు లాంచింగ్ చేసుకోబోతున్నాం, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ 50% హోల్డ్ అయిపోయినాయి, కస్టమర్స్ బుకింగ్ చేసుకున్నారు. నేను ఈ లాంచింగ్ ఆఫర్ ఏంటంటే 3,599
అంటే 3,600కి మనం పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం. 400 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. లాంచింగ్ అంటే బిఫోర్ బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికి కూడా. ఓకే, యాక్చువల్గా అయితే 4,000 రూపీస్, కానీ మీరు 3,600 అంటే 400 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే స్టేట్ అవే 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. 100%. ఓకే, చూస్తున్నారు కదండి. ఎవరైతే జనగామ కలెక్టరేట్ ఆఫీస్కి దగ్గరలో, ఇటువైపు నేషనల్ హైవేకి దగ్గరలో 60 ఎకర్లో డెవలప్ చేస్తున్నటువంటి మెగా ఫామ్ ల్యాండ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇక్కడ మల్బరీ ప్లాంటేషన్ తోటి ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. అది కూడా మన ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారు ఆల్రెడీ ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసుకొని ఈ వెంచర్తో ముందుకు రావడం జరుగుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా డీటెయిల్స్ గురించి క్లియర్గా మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మీరు తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు తీసుకుంటారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.